హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ వారీస్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ కానీ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 40 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా. సో దాంట్లో చాప్టర్ 9 అయితే నిన్న చదివాను, బట్ ఎక్సర్సైజెస్ అయితే పెండింగ్ ఉండే. సో ఈరోజు ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ చేసేసాను అనమాట. ఓన్లీ ఎక్సర్సైజెస్ చేసాం. అండ్ చెప్పాను కదా, ఈ 45 డేస్ ఛాలెంజ్తో పాటు మనం కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుందామని. సో ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మినిస్టర్స్ ఆఫ్ ఇండియా 2024 అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 2024 వచ్చేసి శ్రీ నరేంద్ర మోడీ. అండ్ హూ ఈస్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అమిత్ షాన్. అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము. అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ జగదీప్ Dhankar. And who is the Defense Minister of India? Rajnath Singh. And who is the Transport Minister of India? Nitin Jairam Gadkar. And who is the Chief Justice of India? Y. Chandrachud. And who is the Education Minister of India? Dharmendra Pradhan. And who is the Agriculture Minister of India? Arjun Munda. And who is the Finance Minister of India? Nirmala Sitaram. And who is the Sports Minister of India? Sri Anurag Thakur. And who is the Railway Minister of India? అశ్విని వైష్ణవ్. అండ్ ఈజ్ ద పెట్రోల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హర్దీప్ సింగ్ పూరి. సో ఇవన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రెసెంట్ 2024 మినిస్టర్ కాబట్టి మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. అండ్ ఇంకా ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా కొన్ని మనం నేర్చుకోవాలి కదా. సో కొన్ని హ్యాబిట్స్ కూడా మనం నేర్చుకోవాలి. సో నేను ఇంక ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటా ఫర్ బిగినర్స్. నేనేంటంటే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు 9th 10th 11th క్లాసెస్లో నేను ఏదైనా న్యూగా విజిట్ అయినప్పుడు వెళ్తామని అనుకున్నప్పుడు ముందు డేనే నేను వాటి గురించి చూస్తుండే అనమాట. యూట్యూబ్లో వీడియోస్ కానీ గూగుల్లో కానీ. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దానివి. సో అండ్ హైలైట్ అండ్ అలా ఉంటాయి కదా. సో స్పెసిఫిక్గా దేనికి ఫేమస్ అనేసి. సో అలా నేను ఫస్ట్ డే నేను విజిట్ అయ్యే ముందు డే వాటి గురించి ఆ ప్లేసెస్ గురించి నేను ఆల్రెడీ చూస్తుండే అనమాట. అండ్ దాని తర్వాత వెళ్ళి లైవ్లో చూస్తుండే. అండ్ నేను ఆల్రెడీ ముందు చూస్తా కాబట్టి వీడియోస్. సో ఇవన్నీ ఉన్నాయా, ఫ్యాక్ట్స్ నిజమా కాదా. సో అప్పుడు నేను ప్రతిదీ వెతుకుతుండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండనే చూడండి. గోల్కొండ నేను ఫస్ట్ టైం విజిట్ అయినప్పుడు బిఫోర్ నేను వీడియో చూసాను అనమాట. సో వీడియో యూట్యూబ్లో చూసేటప్పుడు క్లాప్స్ ఇక్కడ కొడితే పై వరకు వినిపిస్తుంది. అప్పుడు రాజుగారు పైన కోట మీద ఉంటే క్లాప్స్ మనకి కింద ఎంట్రన్స్ దగ్గర కొడితే అక్కడ వరకు వినిపిస్తుండే అని అంటారు కదా. సో అలా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పిండే అనమాట. సో నేను వెళ్ళినప్పుడు అది కొట్టి చూశాను. సో సౌండ్ అయితే నిజంగానే పెద్దగా వచ్చుండే. సో అలా ఇంకా ముందుడే నేను తెలుసుకుంటుండే ప్లేసెస్ గురించి. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. సో నాకంటూ ఇది ఒక హ్యాబిట్ ఉందన్నమాట. సో నేను ఫర్ యాజ్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా మీ లైఫ్లో ఈ హ్యాబిట్ అనేది మీరు కూడా నేర్చుకోవాలి అండ్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నా. ఫర్ బిగినర్స్ కూడా నేను చెప్పేది ఇది అనమాట. మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు, ఏదైనా విజిట్ అవుతున్నారంటే బిఫోర్ దాట్ ఒక్కసారి మీరు యూట్యూబ్లో వీడియోస్ కానీ, మనకు చాలా వీడియోస్ ఉంటాయి, లేకపోతే గూగుల్లో కానీ ఫ్యాక్ట్స్ కానీ. సో అలా చూస్తే మీకు అది అనేది ఒక మంచి హ్యాబిట్ అనమాట. సో నేను ఇంక ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను మినీ తిరుపతికి వెళ్తున్నాను అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం రేపు విజిట్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికోసం అనేసి నేను ఈరోజు వీడియో చూశాను అనమాట యూట్యూబ్లో కొన్ని. అండ్ నేను ఇప్పుడే చెప్పాను ఏం చూశాను అనేసి. రేపు నేను వీడియో వెళ్ళాక అక్కడ వీడియో చూశాక నేను రేపు షేర్ చేసుకుంటా. ఆ వీడియోలో నేను విజిట్ అయ్యాక ఏంటి అని నేను రేపు మీతో షేర్ చేసుకుంటా దాని గురించి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మినీ తిరుపతి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం బల్కంపేట్ కూడా వెళ్తున్నాను అనమాట. బట్ నేను బల్కంపేట్ టెంపుల్కి చాలాసారి వెళ్ళాను మ్యాక్సిమం వీడియో షూట్ చేయడానికి. ఒకవేళ కొన్ని స్లిప్స్ ఏవైతే స్లిప్స్ తీసినానో యాడ్ చేశాను, మీకు వాయిస్ మేక్ ఇచ్చి కొన్ని చెప్తా వాటి గురించి. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా రేపటి గురించి ఆస్పిరెంట్స్. సో నేను ఇదే చెప్తాను అనమాట, మీ లైఫ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు కొన్ని హ్యాబిట్స్ నేర్చుకోవాలంటే డెఫినెట్గా ఈ హ్యాబిట్ అయితే మీరు మీ లైఫ్లో నేర్చుకోండి. అండ్ ఇట్ విల్ బి విజిట్ అయ్యాక వాళ్ళు కొన్ని హిస్టారికల్ ప్లేసెస్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ చార్ట్స్ కానీ అలా కూడా మనకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. సో వాటిని కూడా ట్రై టు అండర్స్టాండ్. సో అదే అనమాట. సో నేనైతే రేపు మినీ తిరుపతి వెళ్తున్నా. ఐఎమ్ టూ ఎక్సైటెడ్. సో వెళ్ళాక నేను రేపు అక్కడ వెళ్ళాక ఎలా ఉందో మీతో రేపు వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే ఇంకొకటి కంప్లీట్ చేసా. అండ్ చాప్టర్ 9లో ఎక్సర్సైజెస్ అయితే పెండింగ్ ఉంటాయి కదా. సో అవైతే కంప్లీట్ చేసేసిన. ఈ రోజుతో మనది చాప్టర్ 9 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాప్టర్ 10 ఒకటే మిగిలి ఉందనమాట. అండ్ ఈ రోజుతో మన 40 డేస్ ఛాలెంజ్. మీరు కూడా మన ఛాలెంజ్లో డే 40 స్టార్ట్ చేశారా అనుకుంటున్నా. అండ్ ఇలా అయితే నా డే 40 జరిగింది. మీ డే 40 ఎలా జరిగిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా
ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్స్ నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ చెప్పిన జీకే క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.